హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలిసిపోయింది కదండి. ఎగ్జాక్ట్లీ మనం ఇవాళ చేసాం హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, మెతుకు సపరేట్గా ఎంత బాగుందో చూసారా. నాకైతే అసలు ఆగబుద్ధి కావట్లేదండి. ఏదో వీడియో కోసం అని చెప్పి ఆగున్నాను, కానీ ఈ పాటికి లాగించేసేవాడిని. మీరు కూడా ఈ సండే తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా బాగా చేసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్తో తీసుకున్నాను. ఇక్కడ మీరు ఈ కొలతతో ఎంతమందికైనా చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకొని ఎగ్జాక్ట్గా ఇదే రీతిలో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఇక చూసేద్దాం పదండి ఎలా చేసుకోవాలో. మనం బిర్యానీ చేసే కంటే ముందు ఒక పని చేయాలండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, అలాగే 1/2 కిలో బాస్మతి రైస్. ఈ 1/2 కిలో చికెన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఉప్పు నీళ్ళలో 1/2 అవర్ టు 1 అవర్ అయితే నానబెట్టాలి. అలా నానబెడితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అదేవిధంగా బాస్మతిని కూడా 1/2 కిలో తీసుకున్నాం మనం. దీన్ని కూడా నీళ్ళలో ఒక 1 to 2 అవర్స్ నానబెడితే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బాస్మతిది చాలా పొడిగా చాలా బాగా వస్తుంది ఫైనల్ అవుట్పుట్ మనకైతే. నెక్స్ట్ అయితే మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకునేదానికి ఒక బండలు పెట్టుకోవాలండి. ఈ విధంగా అందులో మనం అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం. ఈ విధంగా కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేసారంటే ఒకేసారి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మన హైదరాబాదీ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు ఎలా ఫ్రై చేస్తారనే దాన్ని బట్టి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది మీకు. ఇది కానీ కొంచెం మార్చేసినా లేదంటే కొంచెం తక్కువగా ఫ్రై చేసినా టేస్ట్ అనేది బాగుండదు. ఎంతవరకు మార్చాలో, ఎంతవరకు ఫ్రై చేయాలో అంతవరకే చేయాలన్నమాట. ఆనియన్స్ అనేవి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేయాలండి మనం. అక్కడక్కడ వైట్గా ఉంటాయి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ఆయిల్ అయితే హాట్గా ఉంటుంది కదా. సో ఆనియన్స్ మనం తీసి పక్కన పెట్టిన తర్వాత కూడా అయితే ఆయిల్ హాట్నెస్కి ఇంకా వేడిగా ఉండడం వల్ల ఫ్రై అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో మాత్రమే మనం తీసి పెట్టేయాలి పక్కన. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఈ విధంగా ఒక వెడల్పాటి ప్లేట్లో తీసి పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే గాలి బాగా ఆడి మన ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ ఏదైతే 1/2 అవర్ నీళ్ళలో నానబెట్టున్నాం కదా, ఉప్పు నీళ్ళలో, దాంట్లో ఈ మసాలాలన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. ఏవేవి అని చెప్తున్నాను చూడండి. యాలక్కాయలు ఒక 10, లవంగాలు ఒక 10, స్టార్ అనాస్ పువ్వు ఒక 2, జాపత్రి కొంచెం, మరాఠీ మొగ్గ, ఇది వచ్చేసి జాజికాయ, బండ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు 2, కసూరి మేతి కొంచెం, ఇది వచ్చేసి షాజీరా. ఇవన్నీ వేసి మనం చికెన్లో కలపాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అదేవిధంగా దీంట్లోనే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడే దంచుకున్నాను దీన్ని. ఇది ఒక ముద్ద వేసేసుకోండి. ఇంత పరిమాణంలో ఉంటే చాలు, 1 టేబుల్ స్పూన్ అంత అనుకోండి. అదేవిధంగా దీంట్లోనే మనం ఏదైతే ఆయిల్ ఫ్రై చేసుకున్నామో ఆనియన్స్ది అది కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్ వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి అన్నమాట. ఇది ఎక్కువ వేయకండి, ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేయాలన్నమాట. ఇవి 1/2 కిలోకి మనం 1/4 కిలో ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా 1 నిమ్మ చెక్క కూడా, 1 నిమ్మ చెక్క వేసుకోవచ్చు, లేదంటే 1 ఫుల్ సైజ్ నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు మీరు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, సేమ్ ఆయిల్ 1 పావు కప్పు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా 5 to 10 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి మన చికెన్ని. మొత్తం బాగా పట్టేసేయాలన్నమాట. ఏదైతే మనం చికెన్ తీసుకున్నామో ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోయి చికెన్కి బాగా పట్టేసుకోవాలి. అందులో మనం ఆయిల్ వేసాం కదా, ఇంకా బాగా ఏదైతే చికెన్ ఉందో దానికి బాగా పట్టుకుంటుందన్నమాట. అది మనకి హెల్ప్ చేస్తుంది మసాలాలన్నీ చికెన్ని పట్టుకోవడానికి. మసాలాలన్నీ వేసి బాగా కలిపేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు మసాజ్ చేసామండి మనం. తర్వాత లాస్ట్గా కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి.
మనం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం కదా, ఒక 200 to 250 grams పెరుగు అయితే వేసుకోవాలి మనం. దీంట్లోనే కొంచెం నెయ్యి, చాలా కొద్దిగా వేయండి, ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల మన ఫ్లేవర్ ఏదైతే ఉందో మొత్తం మన స్పైసీనెస్ని డామినేట్ చేస్తుంది. దానివల్ల చాలా కొంచెం వేసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా పట్టేసేయాలన్నమాట. మొత్తం ఏదైతే మనం వేసాం ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టుకోవాలి. ఆ విధంగా కలపాలన్నమాట. కింద నుంచి పైకి, పైకి నుంచి కిందకి, ఎలా పడితే అలా చేయండి. మొత్తానికి కలిపేయండి, అంతే. చికెన్ని బాగా మసాలాలు పట్టించేసి ఈ విధంగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ రైస్ని బాయిల్ చేయడానికి ఒక బౌల్ అయితే తీసేసుకొని 3/4 వరకు వాటర్ ఫిల్ చేసేయండి. ఈ విధంగా ఫిల్ చేసి హై ఫ్లేమ్ మీద పెట్టండి. నీరు ఏదైతే ఉందో మనకి బాగా మరగాలన్నమాట. బాగా మరిగిన తర్వాత మనం మసాలాలన్నీ వేసుకొని అప్పుడు వేసుకుంటాం రైస్. ఇప్పుడే వేసామంటే బాగా మెత్తగా అయిపోతుంది, పొడిగా రాదనమాట. సో అందువల్ల మనం అయితే నీటిని బాగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత బాగుంటుంది టేస్ట్. బాగా మొసరుగా అవుతున్నాయి కదండి. ఈ స్టేజ్లో మనం అయితే ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుందాం. ఈ సాల్ట్ అనేది మనకి నీళ్ళకి సరిపడా ఉండాలన్నమాట, రైస్కి సరిపడా కాదు. తర్వాత ఇదే వాటర్లో మనం అయితే మసాలాలు వేసుకోవాలండి. ఏవేవి అనేది చెప్తున్నాను చూడండి. బిర్యానీ ఆకు, యాలక్కాయలు ఒక 10, లవంగాలు ఒక 10, షాహీ జీరా, ఇది వచ్చి స్టార్ అనాస్ పువ్వు, బండ పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ. ఇవన్నీ కూడా మనం నీళ్ళు బాగా మరిగిన తర్వాత మాత్రమే వేయాలండి. దీంతో పాటుగా మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇదే వాటర్లో మనం కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం ఎందుకు వేస్తామంటే మనకు రైస్ అనేది వైట్ కలర్లో వస్తుంది అనమాట, అందువల్ల వేసుకుంటాం మనం. పుదీనా వేస్తున్నానండి. ఈ విధంగా నీళ్ళైతే బాగా మరగాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం వేసుకోవాలి. ఇందులోనే తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో బాస్మతి రైస్, అది వేసుకోవాలన్నమాట. ఇది బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే వేయాలండి, గుర్తుపెట్టుకోండి. లేదంటే అన్నం అనేది పొడిగా రాదు, మెత్తగా అయిపోయి గుజ్జుగా అయిపోతుంది. నేను కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నానండి. అదేవిధంగా మనం ఇందాక ఆనియన్స్ని అయితే ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోండి. దీనివల్ల పలుకు సపరేట్గా వస్తుంది. మన రైస్ అయితే 50% వరకు బాయిల్ అయిపోయిందండి. ఇదే స్టేజ్లో మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం తీసుకొని మనం ఏదైతే పాత్రలో బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలో ఒక సన్న లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా రైస్ అనేది 50% వరకు మాత్రమే ఉడకాలండి ఇక్కడ, లేదంటే మనకి పలుకుగా రాదు. ఈ విధంగా మనం రైస్ ఒక లేయర్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దాని మీద మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం ఒక లేయర్ లాగా. ఈ విధంగా మొత్తం దేనికైతే అంటకుండా పక్కనే ఇలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చికెన్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం మసాలా అయితే మిగిలింది, దీన్ని కూడా పైన మనం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా మన చికెన్ మసాలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఈవెన్గా. నెక్స్ట్ అయితే ఏదైతే రైస్ బ్యాలెన్స్ ఉందో ఆ మొత్తం రైస్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైతే మనం చికెన్ మ్యారినేషన్ అది మొత్తం స్ప్రెడ్ చేసాం కదా, అదే విధంగా దాని మీద రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రైస్లో ఉండే వాటర్ మొత్తం డ్రైన్ చేసేయండి. అందుకని చెప్పి నేను ఈ విధంగా ఒక జాలి తీసుకున్నాను. దీంట్లో అయితే మనకి ఈవెన్గా వస్తుంది, ప్లస్ ఏంటంటే వాటర్ అనేది మొత్తం డ్రైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం. మన రైస్ మొత్తాన్ని బిర్యానీ పాత్రలో ఈ విధంగా తీసుకున్నామండి. నెక్స్ట్ దీనిపైన మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం, అవి కూడా కొంచెం వేస్తాం. అవి కాకుండా మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొంచెం సాఫ్రాన్ వాటర్ వేయాలండి. సాఫ్రాన్ అంటే అందరికి తెలుసు కదా, కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వుని ఒక అరగంట పాటు లేదంటే ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళు ఏదైతే ఉంటాయో అవి దీనిపైన స్ప్రెడ్ చేయండి. దానివల్ల అరోమా వస్తుందండి. ఆ సువాసనకి పరిగెత్తాల్సిందే మనం ఎక్కడికైనా. ఆ విధంగా ఉంటుందన్నమాట టేస్ట్. సో దాని తర్వాత మనమైతే కొంచెం కారం నీళ్ళు కూడా వేసుకుందాం. నీళ్ళు కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు.
దానివల్ల ఏంటంటే మనకి స్పైసీగా వస్తుంది. ఇంకా స్పైసీనెస్ కొంచెం తక్కువ కావాలంటే వేసుకోనక్కర్లేదు మీరు. ఈ విధంగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నానండి. సాఫ్రాన్ వాటర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, అదేవిధంగా కొంచెం కారం కలిపిన నూనె. ఇది ఎందుకంటే స్పైసీనెస్ కోసం అంతే. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా తయారైంది మన బిర్యానీ. దీన్ని అయితే మనం నెక్స్ట్ దమ్కి వదిలేయాలన్నమాట. ఒక 15 మినిట్స్ వరకు మనం దమ్మి చేయాలి. సో అది ఎట్లాగంటే ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద పెట్టండి, ఇంకో 10 మినిట్స్ అయితే ఒక సిమ్ ఫ్లేమ్ మీద పెట్టండి. మీరు కావాలనుకుంటే ఒక 7 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద పెట్టి ఇంకో 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కూడా పెట్టచ్చు. ఆ విధంగా అయినా బాగుంటుంది. కింద మటుకు బాగా మందంగా ఉండేలాగా చూసుకోండి, లేదంటే కింద మాడిపోతుంది. దమ్ చేయడానికి నేనైతే ఈ విధంగా క్లాత్ పెట్టుకున్నానండి. మూత పెట్టేసి దాని కింద క్లాత్ పెట్టేశాను. సో మీకు వీలుంటే చపాతీ పిండి లేదా మైదా పిండి ఏదైతే ఉందో దాన్ని మనం అంచుల్లో బాగా పెట్టేసి సీల్ చేసేయచ్చు అనమాట. కొంచెం గ్యాప్ వదిలేసేయండి. ఆ గ్యాప్ నుంచి మనకి స్టీమ్ వస్తే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టు మనకి ఇండికేషన్ అనమాట. సో నేనైతే ఒక 10 మినిట్స్ ఒక హై ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఆపేస్తాను. సో దానివల్ల నా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, బాగా ఉంటుంది టేస్ట్ కూడా అలా చేస్తే. లెట్స్ గో. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి నేనైతే. పైన వెయిట్ కోసం ఇందాక నేనైతే రైస్కి వాడాను బౌల్, సేమ్ అదే బౌల్ దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట హై ఫ్లేమ్ మీద. మన 10 మినిట్స్ అయితే అయిపోయిందండి హై ఫ్లేమ్ మీద పెట్టేసాం మనం. నెక్స్ట్ అయితే ఒక 5 to 10 మినిట్స్ మనం సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ తర్వాత ఆగి అలాగే ఆపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. మళ్ళీ మన బిర్యానీ దమ్ చేసేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామండి. నెక్స్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఆహా, చూసారా ఎంత స్మెల్ వస్తుందో, ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి మీరే. ఒకసారి ఇంట్లో చేసిన తర్వాత చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి, స్పైసీ కంటెంట్తో. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ చూసారా చెప్పినట్టు వైట్గా ఉంది. ఎక్కడైతే మనం కలర్ వేయలేదో అక్కడ చూడండి ఎంత వైట్గా ఉందో. ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరైతే ఈ సండే ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి, మెతుకు సపరేట్గా ఎంత బాగా ఉంది చూడండి. మా పాపకైతే ఆగట్లేదు, ఈ స్మెల్కి తినేయాలనిపిస్తుంది మా పాపకైతే. 1.5 years మా పాపకి. తనకి చాలా బాగా ఇష్టం అనమాట బిర్యానీ. సో షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బిర్యానీ. లెట్స్ గో అండ్ ఈట్.